తెలుగు మెథడాలజీ సెకండ్ లెసన్ అండి, పార్ట్ 3. ఇక్కడ భాషాభ్యాసనం, ప్రారంభ శిక్షణ, లాంగ్వేజ్ లెర్నింగ్, అప్రెంటిస్‌షిప్ గురించి తెలుసుకోవాలి. మనం ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థి వింటాడు కదా! అదేవిధంగా ప్రొఫెషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఒక వ్యక్తి ఏ విధంగా తన మార్గదర్శి దగ్గర పనిచేస్తూ వృత్తి సామర్థ్యాలు నేర్చుకుంటాడు. అదేవిధంగా విద్యార్థితో కలిసి ఉపాధ్యాయుడు సహపఠనం చేసే విధంగా, భాగస్వామ్య అభ్యసనం చేసే విధంగా ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా విద్యార్థుల అభ్యసనాన్ని పర్యవేక్షించాలి అని ఇప్పుడున్న భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారన్నమాట. దాని రిజల్ట్ ఎలా ఉంటుందంట, ఫలితంగా ఏం జరుగుతుంది, ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అభ్యసన సందర్భాలను అభివృద్ధి చేసుకుంటారు కదా, దాని ద్వారా విద్యార్థుల భాషలో పట్టు పట్టు పెరుగుతుందన్నమాట. స్వయంగా వాళ్ళ అభివ్యక్తీకరించే సామర్థ్యం పెరుగుతుంది విద్యార్థుల్లో. అదేవిధంగా విద్యార్థులు స్వతంత్రంగా సందర్భ సహిత సన్నివేశాలలో సహజ వాతావరణంలో భాషాభ్యసన కృత్యాల్లో పాల్గొనడం వల్ల, అంటే సందర్భానికి తగినట్లు సహజ వాతావరణంలో భాషాభ్యసన కృత్యాల్లో పాల్గొంటారు కదా, అందువల్ల భాషపై అధికారం సాధిస్తారట. పదజాలాన్ని నూతన సందర్భాలలో ఏ సందర్భంలో ఏ పదజాలం వాడాలో వాటిని వాడుతూ ఉంటారనమాట. భాషాభ్యాసంలో సాంప్రదాయ పాటలు, కథలు, నాటికలు ప్రాధాన్యత. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లే, స్టోరీస్ అండ్ సాంగ్స్. ఇక్కడ పాటలు, గేయాలు, కథలు, నాటికలు భాషాభ్యసనానికి బాగా తోడ్పడతాయి కదా. ముఖ్యంగా చెప్పాలంటే జానపద పాటలు, కథలు సాంస్కృతిక విలువలు కలిగి ఉండడమే కాకుండా ఉచ్చారణను సరిచేస్తాయి. బాలికల్లో సృజనాత్మకతను పెంచడానికి దోహదం చేస్తాయి. ఉదాహరణకి ఇక్కడ ఒక గేమ్ ఇచ్చాడు చూడండి. చిలుక 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 ఏ ఊరు నీదే ఊరు, గడేకల్లు మా ఊరు అని ఈ యొక్క బాల గేమ్ ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే పిల్లలకు మాటలే ఆట వస్తువులు. మాటలతో ఆటలు సృజనాత్మకతను, శక్తిని వ్యక్తం చేయడానికి గొప్ప సాధనాలుగా ఉపయోగపడతాయని చెప్పింది ప్రొఫెసర్ కె కృష్ణకుమార్. మాటలతో ఆటలు సృజనాత్మకతను, శక్తిని వ్యక్తం చేయడానికి గొప్ప సాధనాలుగా ఉపయోగపడతాయని చెప్పింది కృష్ణకుమార్ గారు. ఈయన కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏంటి, పిల్లల ఆటల్లో పాత్రపోషణ ద్వారా అమ్మ, నాన్న, కలెక్టర్, డాక్టర్, ఉపాధ్యాయులు పాత్రపోషణ ద్వారా సొంతంగా సంభాషణలు చెప్పగలరంట. అవును కదా, అలాగే చేస్తారు కదా. నేను అమ్మ, నేను టీచర్, నేను నాన్న అని చెప్పేసి ఆటలాడుతూ ఉంటారు కదా, అలా సొంతంగానే సంభాషణలు చెప్పగలుగుతారు అన్నమాట. కథలు చెప్పడంలో, వినడంలో పిల్లలు సిద్ధహస్తులు. పిల్లలు భాషాభివృద్ధి కావడానికి బాలగేయాలు, కథలు, నాటికలు పాత్రపోషణ దోహదం చేస్తాయి. వీటి ద్వారా పిల్లలకు భాషాభ్యాసం ఉత్సాహంగా, ఆనందంగా, వినోదంగా ఉంటుంది. పదాల అల్లిక, ఉదాత్త అనుదాత్త స్వరాలు, వాక్య నిర్మాణం ఇవన్నీ పిల్లలకు అలవడతాయి. ఈ మాటకు వస్తే వీటిని ఉపయోగించే ఉపాధ్యాయుడు కూడా చిన్నపిల్లడైపోయి పిల్లలతో ఆడి పాడి తరగతి గదిలో ఆనందం విరిసేటట్లు చేస్తాడనమాట. ఇక్కడ అక్షరాస్యత, విసంకేతికం, సంకేతికం అంటే లిటరసీ, డీకోడింగ్ అండ్ కోడింగ్ అనమాట. అక్షరాస్యత అంటే ఏంటి, చదవడం అంటే రీడింగ్, రాయడం రైటింగ్, లెక్కలు చేయడం అర్థమెటిక్ అని ఒక ప్రాచీన అభిప్రాయం ఉండేది. ఏముండేది, అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం. ఓకేనా. పాఠశాలలో చేరిన తర్వాత పిల్లలకు చదవడం నేర్పడం అనే సవాల్ను ఉపాధ్యాయులు ఫస్ట్ ఎదుర్కొంటారు. ఏం చేస్తారు, ముందు చదవడం నేర్పిస్తారు. ఆ తర్వాత పాఠశాలలో చేరిన పిల్లలు చదువుట, రాయట, లెక్కలు చేయట సంసిద్ధులవుతారు. అవునా, చదువుతారు. ఫస్ట్ నేర్పేది ఏంటి, చదవడం నేర్పిస్తారు. చదవడం నేర్పడం కష్టమైందని, దీనికి చాలా నైపుణ్యాలు ఉంటాయి, అవగాహన సామర్థ్యాలు అవసరం. ఇందుకు చాలా నైపుణ్యాలు కావాలి. అదే చదవడం నేర్పడానికి చాలా నైపుణ్యాలు కావాలి, అవగాహన సామర్థ్యాలు కూడా కావాలి ఎక్కువ అని చెప్పేసిన వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు అనమాట. చదవడం, రాయడం, లెక్కలు చేయడమే అక్షరాస్యత అనే అభిప్రాయం ఉన్న ఈ ఆధునిక కాలంలో భాషోపయోగము, అంకెల వినియోగము, చిత్రాలు, ఆకృతులు, గణన యంత్రాలు, మనకు సాంకేతిక ఉపకరణాల వినియోగాన్ని తెలిసి ఉండడానికి కూడా సంబంధిత అక్షరాస్యత అంటున్నారు. ఉదాహరణ సంగణక అక్షరాస్యత, కంప్యూటర్ లిటరసీ మొదలైనవి అనమాట. యునెస్కో ఏం చెప్పింది, యునెస్కో ప్రకారం అక్షరాస్యత అంటే ఏంటంటే మనం వివిధ సందర్భాలలో సంబంధం ఉన్న ముద్రిత లిఖిత సామాగ్రిని గుర్తించాలి, అర్థం చేసుకోవాలి, దాని గురించి వ్యాఖ్యానించాలి, సృజించాలి, వ్యక్తీకరించాలి, గణన చేయాలి, శక్తియుక్తులు కలిగి ఉండడమే అక్షరాస్యత అని చెప్పింది ఎవరు, యునెస్కో అనమాట.
ఈ లక్ష్య సాధనకు తద్వారా జ్ఞానాభివృద్ధికి సమాజంలో సమర్థ భాగస్వామ్యం కోసం వ్యక్తులు జరిపే నిరంతర అభ్యసన ఫలితమే అక్షరాస్యత అని వికీపీడియా చెబుతుంది. The ability of a person aged 7 years and above to both write and read with understanding in any language is literacy. 7 ఏండ్లు పైబడిన వ్యక్తులు పిల్లలు ఏ భాషలోనైనా రాయడం అవగాహనతో చదవగల శక్తి గలవారైతే వారిని అక్షరాస్యులు అంటారట. ఈ ప్రక్రియను అక్షరాస్యత అని అంటారని రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా నిర్వచించిందనమాట. అభిప్రాయాలను, భావాలను, ప్రతిస్పందనలను లిపి రూపంలో సంకేతాలుగా వెలుబుచ్చడం లేఖనం. అందువల్ల అక్షరాస్యతలో సాంకేతిక అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ నైపుణ్యాలు కీలకమైనవని భాషావేత్తల భావన. అక్షరాస్యత సంపాదన బోధనలో భాగంగా లిపిగల భాషలను అభ్యసించడంలో అక్షరాకృతులను గుర్తించడం ద్వారా పఠన నైపుణ్యాన్ని అలవర్చుకోవచ్చు. ఈ విధమైన పఠనాభ్యసనానికి అక్షర పద్ధతి సూత్రం తోడ్పడుతుంది అనమాట. ఆల్ఫాబెటికల్ ప్రిన్సిపల్ అనేది తోడ్పడుతుంది, సహాయపడుతుంది. అక్షర రూపాలను చూసి అవి వెలబుచ్చుతున్న అభిప్రాయాలను గ్రహించడాన్ని డీకోడింగ్ అని, అభిప్రాయాలను అక్షర రూపంలో చూపించడాన్ని రాయడాన్ని, పొదగడాన్ని కోడింగ్ అని, అంతేకాకుండా కంప్యూటర్ను ఉపయోగించడం, ఇతరులతో తమ భావాలు పంచుకోవడానికి చరవాణి అంటే మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్ మొదలైనవి ఉపయోగించడం మన సంస్కృతిలో గల అనేక చిహ్నాలను అర్థం చేసుకోవడం, ఇవన్నీ వచ్చి ఉంటేనే వారిని అక్షరాస్యులు అనవచ్చు అని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు అనమాట. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశంలో 74.04% అక్షరాస్యులు ఉన్నారు. అంటే మన దేశ జనాభాలో 25.94% మంది అంటే సుమారు 30 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారనమాట. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా మనం సంపూర్ణ అక్షరాస్యత సాధనలో మనం వెనకబడిపోయి ఉన్నాం. జనాభాలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత ఉంది? 82.14% అయితే స్త్రీలు ఎంతమంది? 65.46%తో వెనకబడి ఉన్నారనమాట. అయితే కేరళ ఉంది కదా, అది 93.91%, మిజోరం అయితే 91.58%తో మన దేశంలో అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలుగా ఉన్నాయి. మన దేశంలో అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు ఎన్ని? 2. ఏంటి? కేరళ అండ్ మిజోరం. కేరళ ఏంటి? 93.91%తో, మిజోరం 91.58%తో ఉన్నాయన్నమాట. అక్షరాస్యతే దేశాభివృద్ధికి సూచిక కాబట్టి సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి దేశాలు సమర్థ వ్యూహాలు అమలు చేయాలి. అక్షరాస్యత ఒక గతిశీల సమాజం, డైనమిక్ సొసైటీని తయారు చేస్తుంది. Literacy is a fundamental human right and the foundation for lifelong learning. It is fully essential to social and human development in its ability to transform lives అని పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. అంటే అక్షరాస్యత మానవుల ప్రాథమిక హక్కు అని, జీవితాంత అభ్యసనానికి ఇది పునాది అని చెప్పుకోవచ్చు. సామాజిక వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక వైయక్తిక జీవితాలలో పరివర్తన కలిగించే శక్తియుక్తులు గల ఈ అక్షరాస్యత మానవాళిలోకి అందుబాటులోకి వచ్చిన వరమని మనం భావించవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో అక్షరాస్యత పఠనం అంటే లిటరసీ అండ్ రీడింగ్ గురించి చెప్పుకోవచ్చు అండి.